రైతుల దగ్గర అక్కడ ఇక్కడ ఉన్నాయి కుదవబెట్టి ఇల్లు కుదవబెట్టి ఏరియా ఎక్కడో చిన్న పాకేసుకొని ఆమె నివాసం ఉంటా ఉంటే వాళ్ళకి నోరు ఎలా చేయాలా వచ్చిందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఫారెస్ట్ వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. మనం కూడా వాళ్ళు బీగుతా ఉంటే సోద్యం చూడకుండా మనం కూడా కొంత ఎదురుదాడి చేయకపోతే ఫారెస్ట్ వాళ్ళ ఆగడాలు అరికట్టలేం. మనం ఫారెస్ట్ వాళ్ళకైతే ఉద్యోగం ఉంది, నెల నెల ₹1,00,000 జీతం వస్తుంది. మరి మనం ఎలా బతకాలి? మనకి ఏదో చెట్టు పుట్టో కొట్టుకొని ఇన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి దాని మీద ఫారెస్ట్ అధికారుల సంతకాలు ఉన్నాయి, రేంజర్ గారి సంతకం ఉంది, డిఎఫ్ఓ సంతకం ఉంది, కన్సర్వేటర్ సంతకం ఉంది. వీళ్ళు ఎక్కువ వాళ్ళందరికంటే ఈ ఎఫ్ఆర్ ఈ బీట్ ఆఫీసర్లు వీళ్ళు ఎక్కువ, వాళ్ళకి చదువు రాక సంతకాలు పెట్టారా, వీళ్ళే ఎక్కువ చదువుకున్నారా? అది అధికారులు కూడా అర్థం చేసుకొని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ రోజు నుంచి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికీ ఆమెకి ఆ పత్తి చేతికి వచ్చే వరకు 5-6 లక్షల రూపాయలు వస్తాయి. 5-6 లక్షల రూపాయలు ఆమెకు నష్టపరిహారం ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజు ఆమెని ఐటీడీఏ పిఓ గారికి